జై తెలుగుదేశం. విభజన హామీల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇరువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారిక కార్యక్రమానికి భాగంగా వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఏదైతే విభజన హామీలలో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కొరకు సమావేశమైతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై విషం జిమ్మేటటువంటి కార్యక్రమాన్ని ముందడేసుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిస్తే వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందనేది నేటికి అర్థం కానటువంటి విషయం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది. ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏందో అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి ప్రాంతీయవాదాన్ని ముందడేసుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలందరూ కర్రుగాల్చి వాత పెట్టినా కూడా ఇంకా మారతలేదు. మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాను. మొట్టమొదటిది, 2014 నుంచి 2023 సంవత్సరం వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు విభజన హామీల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు ఆంధ్ర 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 బాబు అంటే ఆంధ్ర, తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర అని అంటున్నటువంటి మీరు మీ పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా ఏ ఉద్దేశంతో మార్చినారు? అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖను ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు ప్రకటించారు? ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో మీరు అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షులను నియమించుకున్నారు. అవునా కదా? మరి అప్పుడు తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ అప్పుడున్నటువంటి వ్యవస్థలను, ఏదైతే పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, పాఠశాలలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మించి అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణలో ఉండకుండా చేయాలని కుట్రలు పన్నినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు ఎటువంటి పరిస్థితి ఎదురైతా ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు దోవుకున్నటువంటి కోతిలో మీరే బటరు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నటువంటి మీరు ఈరోజు మీ పార్టీకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. నేచర్ చాలా గొప్పది. ప్రకృతికి ఏది ఇస్తే ప్రకృతి మనకు అదే తిరిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీరు దోవుకున్నటువంటి బొందలో మీరే పడుతున్నారు. 2014 సంవత్సరంలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎప్పుడైతే చేర్చుకున్నారో అప్పుడే మీ పార్టీకి అప్పుడు కొన్ని రోజులు మాత్రమే హైప్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తున్నారు ఆ నాయకులే మిమ్మల్ని కాదని పక్క పార్టీలకు పోతున్నటువంటి పరిస్థితులను అన్నీ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర పార్టీ అని, లేకపోతే బాబు వస్తే మళ్ళీ 2 రాష్ట్రాలు కలిస్తే అనేటువంటి సోషల్ మీడియాలో న్యూస్లు వైరల్ చేస్తూ ఉన్నారు. విడిపోయినటువంటి 2 రాష్ట్రాలు కలవడానికి ఎక్కడైనా ఆస్కారం ఉన్నదా? అక్కడి ప్రజలు లేదా తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచిగా ఉంటున్నాయి. బాబు గారి ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం కానీ 2 రాష్ట్రాలు బాగుండాలి, విడిపోయినా కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోతా ఉంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే మేము ఈరోజు కూడా
బాబు గారి సమావేశంలో, అదేవిధంగా బాబు గారు పార్టీ సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది, తెలంగాణ ప్రజల కోసం పని చేయాలి, తెలంగాణ ప్రజల కోసం ఉండాలి, తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాకు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులకు నిద్రపడతలేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందంటే అక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం జరిగేది ఎవరికయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా సోషల్ మీడియాలో విషం జిమ్మేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేను 2 క్వశ్చన్లు అడగదలుచుకున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులను, సోషల్ మీడియా వాళ్ళను కూడా. తెలంగాణ వాదంతో ముందుకు పోవాలని నేటికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఈ పార్టీ నాయకుడిని ఎందుకు పంపించారు చెప్పగలగాలి. అప్పుడు ప్రాంతీయవాదం గుర్తుకు రాలేదా? రోజా ఇంట్లో దావతులు చేసుకున్నప్పుడు ప్రాంతీయవాదం గుర్తుకు రాలేదా? అప్పటి ముఖ్యమంత్రి 2019, 2023 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో అంటగాగినప్పుడు మీది ఏపీ మాది తెలంగాణ అనేటువంటి విషయం మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇప్పటికైనా ఏదైనా రాజకీయ పార్టీ, మీది రాజకీయ పార్టీ, మాది రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే ప్రజల సమస్యల కోసం కొట్లాడాలి, ప్రజల్లో ఉండాలి. అందులో భాగంగా సరే ఈ 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాటన్నింటినీ అధిగమించి ఓర్పుతోటి సహనంతో ఉన్నటువంటి కార్యకర్తలు మేము. కాబట్టి ఇప్పుడు మాకు కొంచెం అక్కడ మా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ మా పార్టీని మేము మళ్ళీ పూర్వవైభవం కోసం ప్రయత్నం చేయాలని మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉంటే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఇంకా కూడా ప్రాంతీయవాదాన్ని నమ్ముకునే రాజకీయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. అభివృద్ధి మీద కొట్లాడండి, లేదనుకుంటే ప్రజా సమస్యల మీద పోరాడండి. అంతేగాని నేటికి కూడా మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే మాత్రము మీకే ఇబ్బంది కలుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. భారతదేశంలో ఏ పౌరుడైనా తనకు నచ్చినటువంటి మతాన్ని, తనకు నచ్చినటువంటి కులాన్ని, తనకు నచ్చినటువంటి భాషను, తనకు నచ్చినటువంటి ప్రదేశంలో జీవించవచ్చు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఇంకా పబ్బం గడుపుకోవాలనేటువంటి విషయాన్ని మీరు పక్కకు పెట్టి ప్రజా సమస్యల మీద కొట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ప్రజా సమస్యల కోసం పనిచేస్తాము. మళ్ళీ కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కోసం కృషి చేసి 2029 ఎలక్షన్లలో క్రియాశీలకమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్.